నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి కార్యకర్తలను కంటికి రెప్పలా గుండెలో పెట్టుకుని కాపాడుకుంటాం. కార్యకర్తలకు అండగా ఉంటారన్న బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు. మల్కాజ్గిరిలో అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ హల్చల్. వ్యక్తుల దృష్టి మరల్చి మొబైల్ ఫోన్లు చోరీ. ఏటూరు, నాగారం, మంగపేట మండలాల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతుల పక్షాన నిరసన ధర్నాలు. ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని స్థానిక ఎమ్మెల్యే మంత్రి సీతక్కను వేడుకుంటున్న రైతులు. మాటర్ల శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో వారసిగూడలో మెడిసిన్తో సహా ఫ్రీ మెడికల్ క్యాంప్. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మంగపేట మండలంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటామని బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు అన్నారు. మంగపేట మండలం కత్తిగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయిన గొల్లపూడి శ్రీకాంత్ బాబు వాళ్ళ తండ్రి గోల్లమూడి ప్రసాద్ శర్మ ఇటీవలే మృతి చెందగా వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. అలాగే బ్రాహ్మణపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు పాండ శ్రీనివాస్ కూతురైన బొగ్గం పూజ ఇటీవలే మృతి చెందగా వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కాళబోయిన నరేందర్ తల్లి గారైన ఐలమ్మ ఇటీవలే మృతి చెందగా ఐలమ్మ చిత్రపటానికి పూలు వేసి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కొత్తమల్లూరు గ్రామానికి చెందిన యూత్ నాయకులు గుండరాపు రమేష్ తల్లి గుండారపు నాగమ్మ ఇటీవలే మృతి చెందగా వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. తిమ్మంపేట గ్రామానికి చెందిన ఎస్సీసెల్ మాజీ మండల అధ్యక్షులు పూసల నరసింహారావు తల్లి పూసల ముత్తమ్మ ఇటీవలే మృతి చెందగా వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో వారు మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందజేశారని అన్నారు. ఏ కష్టం వచ్చినా ఆ కుటుంబానికి అండగా ఉంటానని, ఏ కార్యకర్త కూడా అదే పడవద్దని అని రాబో కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీనారాయణ, పిఎస్సిఎస్ చైర్మన్ తోట రమేష్, మండల ప్రధాన కార్యదర్శి గుండేటు రాజు యాదవ్, జిల్లా సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ పోస్ట్ మార్టం కూడా మనం ఎంత చెప్తే ఏం లాభం, రిజల్ట్ లేకపోయా. మన వాళ్ళు మస్తు ఆఫీస్ లేదు మన ఈ ఆటో మీరు ఎంతమంది? మల్కాజ్గిరిలో అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ హల్చల్ చేసింది. దృష్టి మరల్చి మొబైల్ ఫోన్లు చోరీ చేసిన ఘటనలు కలకలం రేపాయి. ఆనంద్ బాగ్లో పాల కోసం వెళ్లిన వ్యక్తి వద్ద నుండి అందరూ చూస్తుండగానే దర్జాగా పాకెట్లో నుంచి దుండగులు ఫోన్ కొట్టేసి జంప్ అయ్యారు. ఈస్ట్ ఆనంద్ బాగ్లోని మార్కెట్కు వెళ్లిన మరో వ్యక్తి వద్ద నుండి కూడా మొబైల్ చోరీ చేశారు. మొత్తం 2 చోట్ల 2 వ్యక్తుల వద్ద నుండి మొబైల్ ఫోన్లు కొట్టేసినట్లు తెలిసింది. ఈ అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ ఒక పక్క ప్లాన్ ప్రకారం మొబైల్స్ కొట్టేస్తున్నారు. నీ డబ్బులు కింద పడ్డాయని చెప్పి ఆ వ్యక్తి దృష్టి మరల్చి
జోబులో ఉన్న మొబైల్ ఫోన్లు చోరీ చేశారు. అప్పటికే బండి స్టార్ట్ చేసి ఇద్దరు యువకులు వెయిటింగ్లో ఉండగా వారి బండిపై ఎక్కి నిందితుడు పరారైనట్లు బాధితుడు మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్ నగరంలో అపరిచితుల వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మంగపేట మండలాల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతుల పక్షాన నిరసన ధర్నాలు చేపట్టారు. రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమరి నరసింహారావు, పార్టీ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి ఆదేశాల మేరకు ఏజెన్సీ ప్రాంత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతుల పక్షాన నిలబడి కాంగ్రెస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, స్థానిక ఎమ్మెల్యే మంత్రి సీతక్క పట్టించుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. రానున్న రోజుల్లో అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని రైతులకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అన్నారు. రైతు భరోసా మీద నిరసన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఎన్నికల సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చకుండా సుమారు 10 నెలలు గడిచిపోయింది. మరి రైతులకు రైతు భరోసా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఎకరానికి 5,500, 7,500, 1,500 రూపాయలు ఇస్తామని మరి హామీలు ఇచ్చి బూటకు హామీలు ఇచ్చి పరిపాలన సాగిస్తున్నాడు. మరి ఈరోజు వరకు రైతులకు రైతు భరోసా ఇవ్వలేదు. తర్వాత పంట బీమా కూడా సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా సరిగ్గా రావట్లేదు. అదేవిధంగా రైతులకు ఏ ఆంక్షలు లేకుండా కూడా ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి మరి మీరు ఈరోజు పోయి బ్యాంకులో తీసుకోండి, నేను కష్టాలకి నేను అధికారం రాగానే ఇస్తా అన్న మరి ముఖ్యమంత్రి మాట తప్పి ఈరోజు ఎన్నో కొరివిలు పెట్టి సుమారు సగం మంది తెలంగాణ రైతులకు కూడా మరి రుణమాఫీ పూర్తి కాలేదు. వాళ్లకు 2 లక్షల రుణమాఫీ అయ్యేంత వరకు, అదేవిధంగా రైతులకు ఈ రైతు భరోసా వచ్చేంత వరకు కూడా మేము రైతుల పక్షాన పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. వారసిగూడ బోధనగర్లో బీజేపీ మహంకాళి జిల్లా సెక్రటరీ మాడర్ల శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో మెడిసిన్తో సహా ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్ సుందర్ మాట్లాడుతూ స్థానిక ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ ఫ్రీ మెడికల్ క్యాంపును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి, శ్యామ్ సుందర్ గౌడ్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే మేకల సారంగపాణి, కన్వీనర్ నాగేశ్వర్ రెడ్డి, హరినీలం శ్రీనివాస్, పలువురు బీజేపీ ప్రముఖులు హాజరయ్యారు. మన ఆఫీస్లో ఎందుకుంటారండి ఆయన మీరు ఎంప్లాయా లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళ ఎంప్లాయీ? ఆయన అడగండి, చెప్తాడు.
మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో లయన్స్ క్లబ్, కిమ్స్ ఫౌండేషన్, కుంజర టీం వారి ఆధ్వర్యంలో సన్షైన్ హాస్పిటల్ బృందం వారిచే డాక్టర్ విమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో స్లేట్స్ సిబిఎస్ఈ స్కూల్లో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ మరియు రక్తహీనత, అల్ట్రాసౌండ్, ఎండోస్కోపీ, లిపిడ్ ప్రొఫైల్, టుడేకు దాదాపు 15 రకాల వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి 300 మందికి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ విమలాకర్ మాట్లాడుతూ మారుమూల గ్రామాలలో బీద ప్రజల ఆరోగ్యాలను మెరుగుపరచడం కొరకు గ్రామాలలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించామని, ఈ అవకాశాన్ని 300 మంది సద్వినియోగం చేసుకోవడం జరిగిందని వారు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజల కొరకు మరెన్నో మెగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి మరింత మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన లయన్స్ క్లబ్ వారిని పలువురు అభినందించారు. మందికి ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్, సిబిపి, సిరన్ క్రియాటినిన్, ఎల్ఎఫ్టి, లిక్విడ్ ప్రొఫైల్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఈసీజీ, 2D ఈకో, ఫైబ్రోస్కాన్, ప్రోక్టోస్కోపీ లాంటి ఆల్మోస్ట్ 16 నుంచి 17 రకాల టెస్టులు ఫ్రీగా అందరికీ, దీంతో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ సంబంధించిన అందరికి హిస్టరీ తీసుకోవడం, అదంతా కంప్లీట్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ అంటారు. ఇక్కడ పెన్ పేపర్ లేకుండా కంప్యూటర్లని వాళ్ళకి సంబంధించిన హెల్త్ రికార్డ్ తయారు చేసి టెస్టులు చేసి మళ్ళీ కన్సల్టేషన్ చేసి సూపర్ స్పెషలిస్టులతో వాళ్ళకి కావాల్సిన మందులు రాయడమా, లేకపోతే ఏమైనా క్యాన్సర్ డిటెక్ట్ అయితే వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయడమా చెప్పడం జరుగుతుంది. దీనికి మాకు ఇక్కడ జన్నారం నుంచి వెళ్ళి లయన్స్ క్లబ్ వాళ్ళు చాలా సహకరించారు. దాంట్లో మన సర్పంచ్ గారు ఉమేష్, సతీష్, సందీప్ వాళ్ళు చాలా కష్టపడి గత 10-15 రోజులుగా ఎంతో శ్రమ కోర్చి ఇదంతా చేయడం జరిగింది. అంతేకాకుండా శ్రీకాంత్ రెడ్డి గారు, ఈ స్లేట్ స్కూల్కి సంబంధించిన శ్రీకాంత్ రెడ్డి గారు చాలా మంచి అరేంజ్మెంట్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇచ్చి చాలా సమాజ ఇక్కడ నాకు ఒకటి అబ్జర్వ్ చేసిన జన్నారం ప్రజలకు చాలా సమాజ సేవ పట్ల అవగాహన ఉంది. చాలా మంచి మనసున్న వాళ్ళు మాకు మంచి సహకారం చేశారు. అండ్ ఇదే కాకుండా మీరు ఇంకా ఫ్యూచర్లో మీ దగ్గర ఎటువంటి క్యాంపులు కావాలన్నా మా టీంను సంప్రదిస్తే తప్పకుండా మళ్ళీ వచ్చి చేయడానికి మేము ముందుకు వస్తాము. మీ అందరికీ కృతజ్ఞతలు. జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి. దసరా పండుగ తర్వాత బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జిల్లాలో ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే గత వారం రోజులుగా వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఉత్సవాల్లో మహిళలు, యువతులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఊరు వాడ బతుకమ్మ గీతాలకు అనుగుణంగా మహిళల ఆటపాటలతో సందడిగా మారాయి. ఆదిలాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. నవరాత్రులు ప్రారంభం నుండి గద్దెలను ఏర్పాటు చేసుకుని బతుకమ్మ పండుగను నిర్వహించారు. ఇందులో భాగంగానే పట్టణంలోని శాంతినగర్లో నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా సాగాయి. కాలనీకి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంగురంగుల పూలను అందంగా పేర్చి బతుకమ్మలను గద్దెల వద్దకు తీసుకువచ్చారు. గౌరమ్మకు పూజలు చేసి తమ కుటుంబాలను చల్లగా చూడమని వేడుకున్నారు. అనంతరం పాటలు పాడి సందడిగా గడిపారు. డీజే గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. అనంతరం సమీప నదిలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
అంతర్రాష్ట్ర రహదారి మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలంటూ సిపిఐఎం ఆధ్వర్యంలో భిక్షాటన నిరసన కార్యక్రమాన్ని పార్వతీపురం మన్యం జిల్లా కొమరడలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపురం మన్యం జిల్లా నుండి ఒడిశా రాష్ట్రం రాయగడకు మధ్య ఉన్న ఈ అంతర్రాష్ట్ర రహదారి పూర్తి మరమ్మతులకు నోచుకుంది. ఈ రహదారి మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని సిపిఎం ఆధ్వర్యంలో కొమరడ మండల కేంద్రంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ రహదారి గోతులమయం కావడంతో గత 14 గంటలుగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహన చోదకులు, భారీ వాహన చోదకులు ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ సందర్భంగా జిల్లా సిపిఎం నాయకులు కొల్లు సాంబశివరావు మాట్లాడుతూ ఈ రహదారి పనులను వెంటనే చేపట్టాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు, వాహన చోదకులు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు మరమ్మతు పనులన్నీ చేపట్టాలి. రోడ్డు మరమ్మతు పనులన్నీ చేపట్టాలి. రోడ్డు మరమ్మతులు చేపట్టి మా ప్రాణాలకు రక్షణ కల్పించాలి. రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి మా ప్రాణాలకు రక్షణ కల్పించాలి. రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి మా ప్రాణాలు. పార్వతీపురం మన్యం జిల్లా ఈరోజు కొమరాడ మండలానికి సంబంధించి పార్వతీపురం నుండి కూనేరు మీదుగా 3 రాత్రులకెళ్ళి రహదారి మార్గంలో గడిచిన 4 సంవత్సరాలుగా అటు వాహనదారులు, ఇటు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గంటకి ట్రాఫిక్, నిమిషానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో నిన్న పూర్తిగా 8 గంటల ట్రాఫిక్ అయిపోయింది. మళ్ళీ నిన్న శనివారం రాత్రి 5 గంటల నుండి ఇంకా ఇప్పుడు కూడా ట్రాఫిక్ కొనసాగుతుంది. ఇప్పటికే 14 గంటలుగా 10 కిలోమీటర్లు అటు ఒరిస్సా, ఇటు ఆంధ్ర వరకు 10 కిలోమీటర్లు, అటు ఒరిస్సా 10 కిలోమీటర్ల వరకు పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈ ట్రాఫిక్ జామ్లో లారీ డ్రైవర్లు అయితే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఆహారం లేక, మంచినీళ్ళు దొరక్క చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. 3-4 సంవత్సరాలకు ఇదే పరిస్థితి. ఈరోజు ఆ లారీ గుమ్మ తప్పైతే వెళ్ళిపోతే ఆ లారీ వీళ్ళని ఇరిగిపోవడం వల్ల లారీ అడ్డుగా ఉండిపోయింది. కొమరాడ పోలీస్ స్టేషన్కి అతి సమీపంలో కోమట్లపేట గ్రామం వద్ద ఈరోజు లారీ మొత్తం ఉండిపోయిన వల్ల ట్రాఫిక్ పూర్తిగా అయిపోయింది. ఇంకా ట్రాఫిక్ కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఎప్పుడు ట్రాఫిక్ అవుతుందో తెలియని పరిస్థితి. ఇంత జరుగుతుంటే పార్వతీపురం మన్యం జిల్లాలో అసలుకి రోడ్డు భవనాల శాఖ అధికారులు ఉన్నారో లేదో తెలియదు. ఒక పరిశీలన లేదు, ఏమీ లేదు. ఈరోజు ఇంత ఎక్కడెక్కడ చిన్న చిన్న గుంపులు సిపిఎం పార్టీ, మిగతా పార్టీ సంఘాలను కప్పడం జరిగింది తప్ప రోడ్ల భవనాల శాఖ అధికారులు ఏమాత్రం కూడా కప్పలేదు. రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి ప్రయాణికులు, వాహనదారులు, ప్రయాణాలు కాపాడాలి. వెంటనే రోడ్ల భవనాల శాఖ అధికారులు రావాలి. వెంటనే రోడ్ల భవనాల శాఖ అధికారులు రావాలి. పార్వతీపురం నుండి కూనేరు వరకు వెళ్ళే రోడ్డు మరమ్మతు పనులు అంటే చేపట్టాలి. పార్వతీపురం నుండి కూనేరు వెళ్ళే రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి వాహనదారులు. రామగుండం కమిషనరేట్ పరిధిలో గల మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పోలీసు గౌరవ వందనం తీసుకొని వివిధ సంఘటనల్లో తీవ్రవాదులతో, అసాంఘిక శక్తులతో పోరాడి అసువులు బాసిన అమరవీరుల పేర్లను స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థం వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి అధికారులు, సిబ్బంది నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగాలు మరవలేనివని, విధి నిర్వహణలో తమ అమూల్య ప్రాణాలను త్యాగం చేస్తున్న పోలీసులను స్మరిస్తూ అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగిందని తెలిపారు. పోలీసు అమరవీరుల వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని, దేశ రక్షణలో ప్రాణం కంటే విధి నిర్వహణ గొప్పదని చాటిన అమర త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, బెల్లంపల్లి సబ్ డివిజన్ సిఐలు, ఎస్ఐలు, మందమర్రి సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మందమర్రి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఈ అమరవీరుల స్తూపం, పోలీస్ అమరవీరుల స్తూపం దగ్గర ఈరోజు వారి యొక్క సంస్మరణ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చి వారి యొక్క ఆత్మశాంతికి చేకూరాలని ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది. బెల్లంపల్లి సబ్ డివిజన్లో ఇది ఒకప్పుడు తీవ్రవాద ప్రాబల్య ప్రాంతం. ఈ తీవ్రవాద ఏరివేత కార్యక్రమంలో ఎంతోమంది పోలీసు అధికారులు తమ ఆత్మ బలిదానం చేయడం జరిగింది.
సిఐ చక్రపాణి గారు, ఏఎస్ఐ మధుసూదన్ గారు, మరికొంతమంది కానిస్టేబుల్ ఆఫీసర్స్, హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ తమ విలువైన ప్రాణాలను ఈ నక్సలైట్ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారి యొక్క ఆత్మ బలిదానం, వాళ్ళ యొక్క త్యాగ ఫలితమే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా శాంతియుతంగా మనం జీవించగలుగుతున్నాం. కాబట్టి వారిని స్మరించుకోవడము ప్రతి సంవత్సరం మన బాధ్యత. తర్వాత వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులకు మా ధైర్యాలు అండదండలు ఉండాలని భగవంతుని నేను కోరుకుంటున్నాను. వారికి ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి కూడా వారి కుటుంబ సభ్యులకు ఏమైనా ఇబ్బందులు, ఇంకేమైనా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏమైనా ఉంటే మేము తప్పకుండా వాటిని అటెండ్ చేసి వారికి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని శంకర్రాజుపల్లి గ్రామానికి చెందిన జనగాం రాజేష్ అనే విద్యార్థికి ఇటీవల మంచిర్యాలలోని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు రావడం జరిగింది. కానీ అడ్మిషన్ ఫీజు కట్టలేని దయనీయ స్థితిలో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణరావు 25,000 రూపాయలను అందించారు. తాడ్వాయి మండలంలోని కాల్వపల్లి గ్రామానికి చెందిన సిద్ధబోయిన ప్రణయమూర్తి తమిళనాడులోని నేషనల్ పవర్ లిఫ్టీలో సెలెక్ట్ అయినందుకు గాను ఫీజు కట్టలేని స్థితిలో ఆ కుటుంబం ఉన్న ఆర్థిక పరిస్థితిని చూసి ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణరావు 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఇప్పటికే ములుగు జిల్లా వ్యాప్తంగా ఆపద వస్తే నేనున్నా అంటూ అందరికీ సహాయం అందిస్తున్న బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణరావుకి జిల్లాలోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచిది ప్రైజ్ గెలుచుకోవాలి. ప్రైజ్ గెలుచుకోవాలి. 3 రూపాయలు కరెక్ట్ చేసి మెడికల్ ఫోటో తింటారు కిరాణా వస్తుంది రమ్మన్ కన్నడు ఏ కిరణ్ కిరణ్ చెప్పిన వస్తుంది శాఖలు పడ్డారు. చంద్రబాబు నాయుడు ఇంతసేపు ఉన్నాడు. చంద్రబాబు వాళ్ళు కూడా చేసి వచ్చింది ఇంకోటి జనగాం బాబాయ్ పెద్ద మంచి ఇంత పోడుకుంటుండే తెలంగాణ ఎట్లుండే మంచిగా ఉంటుండే ఆయన వార్డ్ మెంబర్ కదా వ్యవసాయం రామారెడ్డి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేపట్టిన ధర్నా పట్ల నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామారెడ్డి మండల మాజీ జెడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి, రెడ్డి నాయక్ పార్టీ సీనియర్ నాయకులు అనీఫ్, పశుపతి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పాలనలో ప్రజాపాలన సాగుతుందని, బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరంలో కానీ అభివృద్ధి గడిచిన 9 నెలల కాలంలో కాంగ్రెస్ హయాంలో జరిగిందని తెలిపారు. మరో 15 రోజుల్లో రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా పూర్తి చేస్తామన్నారు. అదేవిధంగా వచ్చే యాసంగి పంట కాలం నుండి రైతు భరోసా ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీని దూషిస్తే ఊరుకునేది లేదు, ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచులు, పార్టీ సీనియర్ కార్యకర్తలు, నాయకులు రైతులని ముసలి కన్నీరు కాల్చున్నారు. మీరు బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ అని ఎప్పుడు పెట్టిరో అప్పుడే మీరు తెలంగాణ మీ హక్కులు కోల్పోవడం జరిగింది. తెలంగాణ మీ ప్రేమ ఉంటే మీ పార్టీ పేరు మార్చుకుంటోళ్ళు కాదు. మీరు ఇలా భారత సంత అని చెప్పేసి ఆ రోజు ఇక్కడ మనం రుణమాఫీ చేసే పాపన పోలేదు. కానీ అక్కడ ఉన్న చండీగఢ్ లో ఉన్న రైతులకు పోయి లక్షలు మన పైసలు ఇచ్చడం జరిగింది. ఇలా రైతు బంధు అని చెప్తున్నారు. 25,000 కోట్లు
రాళ్ళు రప్పలకు గుట్టలకు సీసాయి మైవేలకు ఇచ్చిన గంట టీఆర్ఎస్ నాయకులది. అదే ఈ రోజు చూసుకున్నట్టే ప్రజా పరిపాలనలో భాగంగా మనం ఇవాళ చెప్తున్నాం, మేము రుణమాఫీ చేసినాం ఇంకా కాలేదని చెప్తున్నారు. మీరు 9 సంవత్సరాలల్లా 332 కోట్లు మన జిల్లాకు 3,32,72,73,72 సారీ మనం 442 కోట్లు ఇచ్చినాం. ఘనత కాంగ్రెస్ పార్టీది. మీకు హెచ్చరిస్తున్నాం, మీరు ఎక్కడ చర్చకు వస్తారు రండి చూద్దాం. ఏదాన్ని మీరు చేస్తారు ఈ రోజు ఆ రోజు గ్రూప్ పెడితే లీకేజ్ అవుతుంది. ఇవాళ మనం ఉద్యోగాలు ఇచ్చాం. ఇవాళ ఇప్పటి వరకు కూడా సుమారు 50,000 ఉద్యోగాలు 6 నెలల్లో కల్పించిన ఘనత మరి రేవంత్ అన్నది కాంగ్రెస్ పార్టీది. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క కార్యకర్తకు మనం చెప్తున్నాం, టీఆర్ఎస్ నాయకులను గ్రామాన ఖచ్చితంగా చర్చ వేదికలు పెట్టి ఊరూరులో కొట్టినట్టయితే రేపు పొద్దున మన స్థానిక సంస్థలకు వెళ్తాం. ఎవరు ఆధారపడద్దు, కాంగ్రెస్ పార్టీ జరిగింది. నేను ఒకటే సవాల్ ఇస్తున్నా. నా పేరు గిరెడ్డి మహేందర్ రెడ్డి, రామారెడ్డి మండల్ పోసంపేట గ్రామ మాజీ సర్పంచ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా మాట్లాడుతున్నా. ఒకటే చెప్పదలుచుకున్నా, రేవంత్ అన్న 9 నెలల నుండి ప్రతి పని చేస్తుండు. నీకు ఓపిక లేకపోతే మనం ఏం చేయలేము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి కార్యకర్తలను కంటికి రెప్పలా గుండెలో పెట్టుకుని కాపాడుకుంటాం. కార్యకర్తలకు అండగా ఉంటారన్న బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు. మల్కాజ్గిరిలో అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ హల్చల్. వ్యక్తుల దృష్టి మరల్చి మొబైల్ ఫోన్లు చోరీ. ఏటూరు నాగారం మంగపేట మండలాల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతుల పక్షాన నిరసన ధర్నాలు. ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని స్థానిక ఎమ్మెల్యే మంత్రి సీతక్కను వేడుకుంటున్న రైతులు. మాటర్ల శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో వారసిగూడలో మెడిసిన్తో సహా ఫ్రీ మెడికల్ క్యాంప్. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.